వాస్తవంగా చెప్పాలి అంటే ఈ హిందూ మరియు ముస్లింల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, హిందువులు ముస్లింలు ప్రపంచంలో ఈ భూమండలం పోయినటువంటి దాదాపు రమారమి 750 కోట్ల మంది మానవులు, అందులో హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు జైనులు బౌద్ధులు ఆస్తికులు నాస్తికులు నల్లవారు తెల్లవారు వీరంతా కూడా ఒకే జంట సంతానము, పరస్పరం సహోదరులు, రక్త సంబంధికులు అని దైవం ఖురాన్లోని సూరా హుజరాత్ 49వ అధ్యాయం 13వ ఆయతలో ఇలా తెలియజేస్తున్నాడు. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ దకరిన్ వ ఉన్సా వజఅల్నాకుమ్ షుఊబన్ వ కబాయిల లితారఫు ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్ ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషు నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము, మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవాలని మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేయడం జరిగింది. వాస్తవంగా మీలో గొప్పవాడు గౌరవనీయుడు ఎవరంటే ఎవరైతే దైవానికి భయపడి జీవితం గడుపుతాడో. కేవలం అబ్దుల్లా, అబ్దుల్ రెహమాన్, అప్పారావు, సుబ్బారావు, జాన్, డేవిడ్ పేర్లు పెట్టుకొని వేషాలు వేసుకున్నంత మాత్రం కాదు, మీరు పాప భీతితో దైవ భీతితో దైవం చూస్తున్నాడు దైవానికి లెక్క చెప్పుకోవాలని పాప భీతితో మానవతా దృక్పథంతో సామాజిక దృక్పథంతో జీవిస్తే మీరు గొప్పవారని ఖురాన్లో చాలా స్పష్టంగా దైవం ఈ కులమానాన్ని పెట్టేశాడు. సోదరులారా సోదరిమల్లారా, ఇదే విషయాన్ని బృహదారణ్యక ఉపనిషత్ అంటుంది. శ్రీయ పూర్వత ఏవతాగం నమ భవత్తతో మనుష్య అజాయంత. ఆది దంపతుల ద్వారా అంటే ఈ భూమండలంపై పుట్టినటువంటి మొట్టమొదటిగా ఈ భూమండలంపై ఆది దంపతులు ఒక ఆడ ఒక మొగ ద్వారా మానవులందరూ కూడా ఉనికిలోకి వచ్చారు. పరస్పరం సహోదరులు అనే సందేశం మనకు హైందవ మత గ్రంథాలలో కూడా కనబడుతుంది. మరి నిజంగా చెప్పాలంటే ఈరోజు మనలో ఈ మానవతా దృక్పథం ఎందుకు నశించిపోయింది? హిందూ ముస్లింలలో సరైనటువంటి అవగాహన ఎందుకు లేదు? హిందువులు వేరు ముస్లింలు వేరు అనేటటువంటి ఆలోచన ఎందుకు కనబడుతుందంటే, ఈరోజు మన సమాజాన్ని మనం చూసినప్పుడు ప్రాపంచిక సుఖాలనే పరమార్థంగా ఆలోచించేనేటి ఆధునిక మనిషి ఉదయం నిద్రలేవగానే నాకేదో కావాలి నేనేదో అయిపోవాలి అనే ఆలోచనతో మానవత్వాన్ని మరిచి మనిషిని మనిషే హింసించే క్రూర మృగంగా మారుతున్నాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్న మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, కలల పేర జారిపోయే మన మహిళల వలువలు, ఫ్యాషన్ల పేరుతో దిగజారే విలువలు, ఆధునికత ముసుగులోన విశృంఖల చేష్టలు, కామాంధుల కోరల్లో బలి అయ్యే యువతులు, తాగుడు జూదాలు రాజ్యమేలుతున్నాయి, మాదక ద్రవ్యాలే మనిషినేలుతున్నాయి, అక్రమాలు అవినీతి మన సమాజ దుస్థితి, స్వార్థము బంధు ప్రీతి రాజ్యమేలుతున్నాయి. సోదరులారా, మరి ఈ రోజు మన సమాజ పరిస్థితిని మనం చూసినట్లయితే ఈరోజు ఆధ్యాత్మికతలో కూడా కొత్త ఆధ్యాత్మికత ఏంటంటే, గోపురాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు, చెవులలో హ్యాండ్ ఫోన్ పెట్టేసుకొని పాటలు వింటున్నారు. ఇలాంటి ఆధ్యాత్మికత ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. ఈరోజు మన ఆధ్యాత్మికత ఎలా ఉందంటే, నలుగురితో పాటు నారాయణ గుప్పులో గోవింద అని ఈరోజు మనం జీవితం గడుపుతున్నాం. కానీ ఏనాడైనా మన ఆధ్యాత్మికత గురించి మనం ఆలోచించామా సోదరులారా సోదరిమల్లారా? ఈరోజు మన దేవాలయాలు విస్తరించబడుతున్నాయి, కొత్తవి కూడా వెలుస్తున్నాయి. ఎటు చూసినా పూజా వ్రతాల కోలాహలం, అన్ని వైపుల ఆధ్యాత్మిక సంరంభం, సర్వత్రా ధార్మిక ప్రభంజనం. ఇన్ని జరుగుతున్న వ్యక్తుల మనస్సులలో నీతి లేదు, వ్యక్తిత్వాలతో శాంతి లేదు, పరస్పర వ్యవహారాలలో త్యాగనిరత లాంటి విలువలు ఎందుకు అంకురించడం లేదంటే నిజంగా సరైనటువంటి ఆధ్యాత్మికతను మనం అర్థం చేసుకోలేదు సోదరులారా సోదరిమల్లారా. మనం ప్రతిరోజు కూడా మస్జిద్ నుండి అజాన్ వింటున్నాం, గోపురాల నుండి సుప్రభాతం వింటున్నాం. ఇక్కడ ముస్లింలు కూడా సుప్రభాతాన్ని వింటున్నారు, హిందువులు కూడా అజాన్ వింటున్నారు. ఒక్కసారి ఈ అర్థంని మనం తెలుసుకున్నట్లయితే ఈ సుప్రభాతం యొక్క అర్థం ఏంటి, రోజు వినేటటువంటి అజాన్ యొక్క అర్థం ఏంటి, ఈ రెండు విషయాల యొక్క అంతరార్థము, దీని యొక్క మీనింగ్, దీని అర్థం తెలుసుకుంటే ఈరోజు ఆధ్యాత్మికతలో మనం ఎంత వెనుకబాటులో ఉన్నామో మనకు తెలుస్తుంది. మనము మస్జిద్ నుండి అజాన్ వింటున్నాం, గోపురాల నుండి సుప్రభాతం వింటున్నాం. ప్రతిరోజు 5 సార్లు అజాన్ వినబడుతుంది. అదేమిటి, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అనే పదం వింటున్నాం. ఈ పదం విని చాలా మంది ముస్లిమేతలు ఏమనుకుంటున్నారంటే, ముస్లింలు అక్బర్ చక్రవర్తిని పిలుస్తున్నారు ఎందుకు అని చాలా మంది అనుకుంటున్నారు. ముస్లింలు అక్బర్ చక్రవర్తిని పిలవడం లేదు. అల్లా అంటే సృష్టికర్త, అక్బర్ అంటే అందరికంటే గొప్పవాడు. అల్లాహు అక్బర్ అంటే అల్లా సృష్టికర్త, అందరికంటే గొప్పవాడు అని దీని అర్థం అనమాట. ఈ అర్థం తెలియని కారణంగా చాలా మంది ముస్లింలు అక్బర్ని పిలుస్తున్నారు, బాబర్ని ఎందుకు పిలవట్లేదని చాలా మంది పొరపాటు పడుతున్నారు. ఈ మిస్కన్సెప్షన్ ఏదైతే ఉందో అపోహ దూరం ఉందని భావిస్తున్నాను. తర్వాత అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా, నేను సాక్ష్యమిస్తున్నాను ఆరాధనకు ఒక్క దైవం తప్ప మరొక దైవం లేడని. అష్హదు అన్న మొహమ్మద్ రసూలుల్లా, నేను సాక్ష్యమిస్తున్నాను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవం యొక్క చిట్ట చివరి దైవ ప్రవక్త. హయ్యా అలస్సలా, మీరు ప్రార్థన వైపునకు రండి. ఓ ముస్లింలారా, ఎవరైతే ఈ యొక్క పదాన్ని వింటున్నారో మీరు ప్రార్థన చేయడానికి రండి. హయ్యా అల్ ఫలా, మీరు సాఫల్యం వైపునకు రండి. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, ఆ దైవం అందరికంటే గొప్పవాడు. లా ఇలాహా ఇల్లల్లా, ఆ దైవం తప్ప మరొక దైవం లేడు అని ప్రతిరోజు అజాన్ యొక్క అర్థం అండి ఇది. యాజ్ ఇట్ ఈజ్ అర్థం మీకు వినిపించాను.
అదేవిధంగా మరోవైపు గోపురాల నుండి సుప్రభాతం వింటున్నాం. అదేమిటి? కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ట ఉత్తిష్ట ఉత్తిష్టో గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. విన్నారు కదండి, చాలా మంది మనం విన్నాం. దీని అర్థం ఏంటి? శ్రీరాముల వారి గురుగారైనటువంటి విశ్వామిత్రుల వారు, శ్రీరాముల వారు ఆయన ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్న సందర్భంలో విశ్వామిత్రుల వారు శ్రీరాముల వారి వద్దకెళ్ళి ఈ పదాలు చెప్తున్నారు, ఈ మంత్రాలు ఉచ్చరిస్తున్నారు. కౌసల్య సుప్రజారామ, కౌసల్యకు పుట్టినటువంటి మంచి పిల్లవాడ రామ, పూర్వ సంధ్య ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది. ఉత్తిష్ట నిదురలే, నరశార్ధుల నరులలో పులి వంటి వాడా, కర్తవ్యం దైవమాహ్నికం, ఆ దైవాన్ని ఆరాధించుట నీ జీవిత లక్ష్యం అయ్యా ఓ రామ అని రాముల వారి గురుగారైనటువంటి విశ్వామిత్రుల వారు రాముల వారిని లేపుతున్నారు. ఈ విధంగా మరి ఈ అర్థం ఎంతమందికి తెలుసు అంటే కేవలం నరుడితో పాటు నారాయణ గుంపులో గోవింద అని వినడమే తప్ప ఎప్పుడైనా ఆ అర్థాన్ని మనం ఆలకించామా, ఎప్పుడైనా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశామంటే సోదరులారా సోదరమ్మలు ఎప్పుడు చేయలేదు.